బీఆర్ఎస్ లోకి వేరే పార్టీ నేతలు వస్తలేరు. మునిగే పడవ ఏదో కార్యకర్తలకు తెలుసట. కవితమ్మ దారి ఆమెదే, హరీష్ చూపు అటే. మల్లారెడ్డికి బీఆర్ఎస్ లో ఉండే ఇష్టం లేదు. మహారాష్ట్ర షిండే లెక్కనే మన దగ్గర కూడా. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలకు మా నాయకులు ఎవ్వరు ఓరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తుంటాడు. కాంగ్రెస్ ఒక మునిగిపోయే పడవని, అందులోకి ఎవరు ఎందుకు పోతారని ఆయన ప్రశ్నిస్తా అంటాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గాచారం బాగలేకనే కాంగ్రెస్లో చేరిండని, ఆయన ఇప్పుడు కుడిదిల పడ్డ ఎలక లెక్క ఆగమైతుండని కేటీఆర్ సెటైర్లు వేసిండు. అసలు ఏ పార్టీలోకి పోవాలన్నది నాయకుల వాళ్ళ ఇష్టాన్ని బట్టి నిర్ణయించుకుంటారు, కానీ కేటీఆర్ ముఖం చూసి ఆగరు కదా. మరి నిజంగానే కాంగ్రెస్ మునిగిపోయే పడవనా, లేక బీఆర్ఎస్ఏ మునిగిపోతుందా? రాజకీయ నాయకులు ఏమనుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఏ నాయకుడైనా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎందుకు పోతాడు? దానికి వాళ్ళకు సంబంధించిన అనేక కారణాలు ఉంటాయి. ఎవరికి దోచిన లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లున్నది, సొంత కేడర్ ఏమనుకుంటాంది, జనాల మూడు ఎట్లుందనే ముచ్చట వాళ్ళు చూసుకుంటారు. అదంతా కాకుండా కేసీఆర్ కేటీఆర్ ముఖాలు చూసి ఎవ్వరు ఆ పార్టీలలోనే ఉండిపోరు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు? కాంగ్రెస్ ఒక మునిగిపోయే పడవని, మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌటు. అసెంబ్లీ ఎలక్షన్ల కాన్నుంచి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ల దాకా చూస్తే ఆ పార్టీ పెద్దగా గెలిచింది లేదు. సొంత పార్టీలోనే పంచాయతీలు అవుతున్నాయి. నాయకులు ఇంతకు ముందు లెక్క కనబడతలేరు. పెద్దసారు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తలేడు. కొన్ని కారణాలతోని జనాలకు ముఖం చూపించలేకపోతుండని గుసగుసలు వినబడుతున్నాయి. మరి కేటీఆర్ మునిగిపోయే పడవని దేన్ని అంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేరిన జీవన్ రెడ్డి ముచ్చట చూసుకుందాం. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? రండి ఇక ఈ పార్టీ మీదే అని పెద్ద మీటింగులు పెట్టి మరి ఆయనను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి చేసిండు. ఇప్పుడు చూస్తే జీవన్ రెడ్డి ఏడున్నాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన గాచారం ఏందని సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తాండ్రు. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలల్లా ఇప్పుడు జీవన్ రెడ్డి ఒక్కడైపోయిండు. పార్టీ మారినందుకు ఆయన సాధించిందేం లేదట. పత్రికలల్లా 3వ పేజీలోనే ఆయన వార్తలు కనిపిస్తున్నాయని జగిత్యాల జిల్లా జనాలే చెప్పుకుంటాండ్రు. బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్ లెక్క మునిగిపోతుందనే కదా సొంత చెల్లెలు కవితమ్మ బయటకు పోయింది. ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకున్నది. ఇక కేసీఆర్కు ఎడమ భుజమసొంటి హరీష్ రావు కూడా కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి అమెరికా పర్యటన పోయి వచ్చిండని, ఆయన కూడా పక్క చూపులు చూస్తాడని వార్తలు జోరుగానే వస్తున్నాయి. నిజంగానే బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉంటే ఇప్పుడు గీ పూలమ్మినా పాలమ్మినా అని చెప్పుకునే మల్లారెడ్డి బీఆర్ఎస్ కారు దిగి ఎందుకంత తొందరగా పారిపోవాలని చూస్తాడు. ఆయన పక్కా కమర్షియల్ నాయకుడు కదా. ఆయన మాటలు ఎట్లుంటాయో మనందరికీ తెలుసు. పునాదులు లేని టీడీపీలోనైనా చేరుతా, లేదంటే బీజేపీలోనైనా చేరుతా, కానీ బీఆర్ఎస్లో మాత్రం అసలే ఉండనని మల్లారెడ్డి అంటుండట. గసొంటప్పుడు ఏది మునిగే పడవ సార్ అని పార్టీ కార్యకర్తలు కేటీఆర్ను గట్టిగానే అడుగుతుండ్రు. జగిత్యాల జీవన్ రెడ్డి అసొంటి ఒకరిద్దరు నాయకులను వదిలేస్తే కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క పెద్ద నాయకుడైనా బీఆర్ఎస్ పార్టీలో చేరిండా అన్నది ఇంకో ప్రశ్న. బీఆర్ఎస్ దీపం ఆరిపోతుందనే ఎవరు అటు దిక్కు చూస్తలేరని రాజకీయ వర్గాలల్లో చర్చ నడుస్తోంది. ఆఖరికి బీఆర్ఎస్ తో లోపాయకారి దోస్తీ చేస్తుందన్న పేరున్న బీజేపీ నుంచి కూడా ఎవ్వరు గులాబీ పార్టీ దిక్కు చూస్తలేరు. ఇక గిసొంటి పరిస్థితుల కాంగ్రెస్ మునిగే పడవనా అని కేటీఆర్ ఎట్లా అంటుండ్రని విశ్లేషకులు అడుగుతాండ్రు. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ఎవరెవరినో కలుస్తుండ్రని, ఆయన వేరే పార్టీలకు పోయేటందుకు చూస్తాండ్రని అంటాండ్రు. బీఆర్ఎస్ పడవకు
చిల్లులు పడకపోతే హరీష్ రావు లాంటి నాయకుడు ఎందుకు పార్టీలు మారాలనుకుంటుండని జనాలు అడుగుతాండ్రు. మహారాష్ట్ర శివసేన పార్టీని చీల్చేదాకా షిండే కూడా ఉద్ధవ్ ఠాక్రేకే జై కొట్టిండు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా గట్లనే తయారైందని, అసలు మునిగే పడవ ఏది, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ ఏదో అందరికీ తెలుసని సొంత నాయకులే బహిరంగంగా చెప్తాండ్రట. రేపు బీఆర్ఎస్ పార్టీల ఇంకెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి. చూశారు కదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.